అంటే అచ్చు గుద్దినట్టు యాక్టర్లను దించేస్తారు. అండ్ చాలా బొద్దుగా ఉండేవారు చాలా ట్రిమ్గా కూడా తయారైపోయారు. ఐ డోంట్ నో హీరోగా ఏమైనా ట్రై చేస్తున్నారేమో తెలీదు. మా బుల్లెట్ భాస్కర్ వచ్చారు. ఎక్కడ జబర్దస్త్ ఫ్యాన్స్ ఏమైపోయారు? కమ్ ఆన్. నెక్స్ట్ జబర్దస్త్ సత్యశ్రీ గారు రావాలండి. భాస్కర్ గారు ఒక్క 2 లైన్లు ఒకసారి మహేష్ బాబు గారిలో మాట్లాడలేకపోతే. లైఫ్లో గోల్ అంటే పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, ఆడాలనుకుంటే కసిగా ఆడేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కొత్త దిమ్మ తిరిగిపోవాలి. చాల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు. మీ ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వచ్చేసింది, ఇంకో బ్యూటిఫుల్ వచ్చేసిందండి బాబోయ్ సత్యశ్రీ. భాస్కర్ గారు మీరు జాయిన్ అవ్వరా ఈ అవార్డులో? బికాజ్ సత్యశ్రీ ఇస్ హియర్. అంతంత అందమైన అమ్మాయిలు పట్టుకుని ఎన్ని మాట్లాంటారండి జబర్దస్త్లో కదా. వీళ్ళను ఉల్టా వేలాడి తీసి కోదండం అంటారే, కోదండం వేయించి కొట్టాలి ఒక్కొక్కరిని. చూడండి హౌ బ్యూటిఫుల్ షీ ఇస్. ఎన్ని కమెంట్స్ చేస్తారో. సో మన జబర్దస్త్ ఫేమ్ మన సత్యశ్రీ. ఒకసారి గట్టిగా చప్పట్లో. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఇంత కంజూసీ చేస్తున్నారు. హలో హీరో, వాచ్ చాలా బాగుంది. మన కవితక్క వాచ్ కంటే బాగుంది నీ వాచ్. చెప్పండి కొట్టవా? నువ్వే యూ ఎస్ క్లాప్. సార్ సార్ గారు ఫోన్ నెంబర్లు డోర్ నెంబర్లు అడుగుతున్నారు. భాస్కర్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ సార్ ఏమంటున్నారంటే 10 years క్రితం చూశాను నేను ఒక సీరియల్లో. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఒకేలా ఉన్నావు, ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇంత అందాన్ని అని చెప్పాల్సింది. రోజుకోసారి స్నానం. నేను కూడా ఒకటి అడుగుతాను సార్. 20 yearsగా చూస్తున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పటికి ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు సార్. హౌ? అసలు కొంచెం కూడా తగ్గలేదు సార్. హౌ చెప్పండి. అదే గ్లామరు, అదే స్మైల్, అదే బొజ్జ. వీళ్ళంత తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఉండరులేండి. బట్ ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పినట్టు 10 years నా ఇండస్ట్రీ కెరియర్ కంప్లీట్ అయ్యి 10 years అయింది. సో ఈ సందర్భంలో నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఇన్ని ఇయర్స్లో నేను తీసుకున్న ఫస్ట్ అవార్డ్ అండి ఇది. సీరియస్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్తే. అండ్ వచ్చేసా లైవ్ స్పేసెస్ మన విబి ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం మన విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నేళ్ళ నా కళ. యాక్చువల్లీ ఏ ఒక్క రోజైనా నేను అవార్డు తీసుకోపోతానా అంటే నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదా ఏమైంది అని. బట్ విష్ణు గారు, విష్ణు బొప్పన్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ కష్టానికి మెయిన్ అంటే అక్కడ షిరిడి సాయినాథుడు దయ అండ్ నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మెయిన్ నన్ను జబర్దస్త్ ఈ అవార్డు రావడానికి జబర్దస్త్లో నన్ను ఎంట్రీ చేసిన నా గురువు గారు చమక్ చంద్ర గారు అండ్ జబర్దస్త్ యాజమాన్యం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ యాజమాన్యం మొత్తానికి అండ్ మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాణిక్యం గారు, మీ గురించి నేను ఖచ్చితంగా చెప్పాలండి. ఎన్నో నేను వస్తున్నా, ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నా. సో అసలే నాకు ఫస్ట్ స్పీచ్ అనే చెప్పాలి ఇంతలాగా మాట్లాడడం. సో కొద్దిగా నర్వస్ ఉంది, ఏమైనా తప్పులు మాట్లాడుంటే. ఫస్ట్ స్పీచ్లో కంపల్సరీ అమ్మా నాన్న ఈరోజు ఇంత అది స్టార్ట్ చేయాలి అలా, ఓకేనా? ఫస్ట్ 2 కన్నీళ్ళు పడిది. అక్క ఎలాగో మనం ఆర్టిస్ట్లో అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేయాలంటే కష్టం అక్క. సో మాణిక్యం గారు థ్యాంక్ యూ. మీ గురించి నేను వింటూనే ఉంటా అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా. ఇలాగే మీరు ప్రజాసేవ చేస్తూనే ఉండాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి యంగ్ జనరేషన్కి మీరు ఇన్స్పిరేషన్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బానక్క నువ్వు మాత్రం అస్సలు ఏమీ మారట్లేదు, నిజంగా అలానే ఉన్నావు. రోజుకి మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు. బట్ నీ సపోర్ట్ కూడా అక్క. ఇప్పుడు ఉన్న యాంకర్స్ అందరికీ కూడా మీరు కూడా ఇన్స్పిరేషన్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ గారు ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తుంది భాస్కర్ గారి టీంలోనే. సో ఆయనకి సపోర్ట్ నిజంగా మాట్లాడకపోతే ఇప్పుడు రేపే ఉందండి జబర్దస్త్, మమ్మల్ని చంపేస్తారు. సో నిజంగా బుల్లెట్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అది ఇక్కడే ఉంటా, గ్లామరస్గా ఉంటుంది. పోస్టర్ లాంచ్ చేయబోతున్నామండి. విబి ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ పోస్టర్ లాంచ్. అండ్ దీనికి మా స్పాన్సర్స్ స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్